ఇందు గలదందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు కలదన్నట్లు ఉంది వైసీపీ నేతల అవినీతి తీరు. మద్యాన్ని నియంత్రిస్తాం, ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ మద్యాన్ని నియంత్రించకపోగా కల్తీ మద్యంతో కోట్లు దోచుకున్నారు. ఆ డబ్బులన్నీ తాగి పెట్టేసి చనిపోయినారు. కడుపులో మంట, నడుము నొప్పులు. కొంత సీసాలు మరి తయారు చేశారు. తయారు చేసిన పచ్చి మందు, అచ్చం పచ్చి మందే. అసలు తాగి అన్నం కూడా తిన్నట్లు మగోళ్ళు అట్ట చచ్చిపోతున్నారు. 199 మంది చస్తున్నారు. అంతా ఎన్ని ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం ఏం లేదు ఆడ. నాటి వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి 3,113 కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. IMFల ద్వారా 2,861 కోట్లు, బీర్ల మీద 250 కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. దీనికి తోడు మద్యం తయారీ ఆర్డర్లలో 67% తనకు నచ్చిన 7 కంపెనీలకే జగన్ కట్టబెట్టారు. ఇలా అక్రమాలతో కోట్లు దోచేసి ఆంధ్ర ప్రజలను మత్తుల్లో ముంచేసి వైసీపీ నేతలు కోట్లకు పడగెత్తారు.